సీత తరుముతుంటే తప్పించుకుని పారిపోయిన వాడివి ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎప్పుడొచ్చావు? నేను తప్పించుకొని పారిపోయాక సీత ఇంట్లోకొచ్చి నా గురించి గొడవ చేస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశాను. బయటికి వెళ్ళిన నేను వాటర్ ట్యాంక్ దగ్గర శుభ్రంగా స్నానం చేసి మీరు హాల్లో మీటింగ్లో ఉండగా ఇంటి వెనక నుంచి పైకెక్కి రూమ్లోకొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకున్నాను. జస్ట్ నువ్వు మిస్ అయ్యావు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నువ్వు ఎంత ప్రమాదమో సీత నీకంటే ప్రమాదం. సీతకి ఈరోజు చావు తప్పింది, కానీ ఏదో ఒక రోజు నా చేతిలోనే చస్తుంది. రండి, నేను ఇప్పుడే వచ్చాను. కూర్చోండి. ఏమ్మా సీత, ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్ గారు, మీరెలా ఉన్నారు? ఫైన్ అమ్మా. నువ్వు రోజు ఆఫీస్కి రావచ్చు కదా, అన్ని తెలివితేటలు పెట్టుకుని ఇంట్లో ఎందుకుంటున్నావు? ఇన్నాళ్ళు మా సుమతి అత్తమ్మ వచ్చింది కదా బాబాయ్ గారు, అందుకని నేను రాలేదు. నీ సుమతి అత్తమ్మ లేదు కాబట్టి ఇక నుంచి నువ్వు రోజు ఆఫీస్కి రావాలి. మనకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్లో ఈ కంపెనీ తరపున నువ్వు ఉండాలి. నిన్న నువ్వు ఆఫీస్లో లేకపోయేసరికి వీళ్ల మీద నాకు డౌట్ వచ్చింది. నిన్ను చూశాక నమ్మకం కలిగింది. జనార్దన్ గారు, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టుకుందామా? ఓకే సార్. ష్యూర్ సార్. ఇక్కడ సైన్ చేయండి. నీ సమక్షంలోనే అగ్రిమెంట్ జరగాలని నిన్ను రమ్మన్నాను సీత. నువ్వుంటే నాకు నమ్మకం, ధైర్యం. అది మీ అభిమానం బాబాయ్. ఆగండి నాన్న. ఏమైంది రామ్? మీతో ఒక విషయం చెప్పాలి. నిన్న మీ దగ్గర ఓ విషయం దాచిపెట్టాం. ఏంటి రామ్? అగ్రిమెంట్ అయ్యాక మాట్లాడుకుందాం రామ్. ఇప్పుడే చెప్పాలి డాడ్. సీతకి నాకు గొడవ జరిగింది. ప్రస్తుతం సీత మా ఇంట్లో నాతో లేదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు రామ్? చెప్పాలి పిన్ని. అంకుల్కి అంతా తెలియాలి. మనము చెప్పక, సీత కూడా చెప్పకపోతే అంకుల్ని చీట్ చేసినట్టు అవుతుంది. అంకుల్కి అంతా చెప్పాకే అగ్రిమెంట్ చేసుకుందాం. ఐ అప్రిషియేట్ యూ రామ్. నీ నిజాయితీ నాకు నచ్చింది. ఇంతకీ నీకు సీతకు ఏ విషయంలో గొడవైంది? సీత మా పిన్నిని చంపాలని ట్రై చేసింది అంకుల్. I'll call you back. నువ్వింకా వెళ్ళిపోలేదా సీత? మీతో ఒక మాట చెప్పాలని ఉన్నాను మావయ్య. మామ కోడళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? రామ్ ముఖర్జీ గారికి నీ గురించి అంతా చెప్పేశాడు కదా, ఇంకా నువ్వు చెప్పాల్సిందేముంది? నేను చెప్పబోయేది నా గురించి కాదు మావయ్య, సుమతి అత్తమ్మ గురించి. సుమతి గురించి సీతేం చెప్పాలనుకుంటోంది? ఎప్పుడు మీ వ్యాపారాల గురించి మీరు స్వార్థంగా ఆలోచిస్తారా?
ఈ కంపెనీలన్నీ పెట్టడానికి కారణం సుమతి అత్తమ్మ కాదా? అలాంటి అత్తమ్మను ఎవరూ దారుణంగా చంపితే మీరు ఏం చెయ్యరా మావయ్య? ఎలాంటి ఎంక్వైరీలు చేయించరా? మీకు వ్యాపారాలే ముఖ్యమా? డబ్బు గురించి తప్ప అత్తమ్మ గురించి మీకు కాస్తైనా బాధ లేదా? నువ్వు పుట్టక ముందే సుమతి నాకు భార్య అయింది. తన గురించి నాకు బాధ లేదు అని ఎలా అనుకుంటావు? సుమతి గురించి నేను ఆలోచించని క్షణం లేదు. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ అందరికీ సుమతి కేసు గురించి చెప్పాను. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ ఎప్పటికి తేలుతుంది మావయ్య? అత్తమ్మను చంపిన హంతకుడు ఎవరో ఎప్పుడు తెలుస్తుంది? మీరు కూడా ఏదో ప్రయత్నం చేయాలి కదా. ఇది మాటలతో జన మనసు మార్చేసేలా ఉంది. జన మైండ్ అటు డైవర్ట్ అయ్యింది అంటే గౌతమ్ దొరికిపోతాడు. వెంటనే సీతని ఇక్కడి నుంచి పంపించేయాలి. ఏంటి సీత, ఏదో సీరియస్గా చెప్తున్నావు? సుమతి గురించా? నేను అంతా విన్నాను. చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? పోలీసులు జన ఎంక్వైరీ చేస్తే మొదట దొరికిపోయేది నువ్వే. సుమతి కడుపులో దిగిన కత్తిపై నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సుమతి చనిపోతూ నీ పేరే చెప్పింది. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చాలు ఫస్ట్ సస్పెక్ట్గా నిన్ను అరెస్ట్ చేయడానికి.